తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. గన్నవరం ఎయిర్పోర్ట్ ని పొగమంచు కమ్మేసింది. పొగమంచుతో ఎయిర్పోర్ట్ లో విమానాల ల్యాండింగ్ కి అంతరాయం ఏర్పడుతోంది. ఎయిర్పోర్ట్ రన్వేపై దట్టమైన పొగమంచు ఉండడంతో హైదరాబాద్ గన్నవరం ఇండిగో విమానం కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. పలు విమానాలు ఇలాగే ఆలస్యంతో ప్రయాణికుల్ని ఇబ్బంది పడుతున్నారు. అటు అల్లూరు జిల్లాలో కనిష్ట స్థాయికి పడిపోయాయి ఉష్ణోగ్రతలు. పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్స్ కి పడిపోయాయి. అరకులో అత్యల్పంగా 5 డిగ్రీలు, మినుమలూరులో 8, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు మినహా తెలంగాణ వ్యాప్తంగా 18 డిగ్రీలకు పడిపోయాయి ఉష్ణోగ్రతలు. తెలంగాణలోని పలు జిల్లాల్లో దట్టంగా మంచు కమ్మేసింది. Neo Fresh Touch foaming hand wash makes washing up more fun. It kills germs and keeps hands moisturized. Neo Fresh Touch Foaming hand wash. Fresh Touch. Be 100% sure. రైట్గా తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మళ్ళీ చలి తీవ్రత పెరిగింది. మనం ఏపీలోని పాడేరు ఎంత అందంగా కనిపిస్తోంది, అంత మంచుతోనూ పొగమంచుతోనూ కనిపిస్తోంది. అండ్ గన్నవరం ఎయిర్పోర్ట్ లో పలు విమానాల ఆలస్యంగా ల్యాండ్ అవుతున్నాయి. రాకపోకలు ఆలస్యం అవుతుంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మనకి వరంగల్ ని చూస్తున్నాం. వరంగల్ జాతీయ రహదారి అదే హైదరాబాద్ టు వరంగల్. కొద్దిగా ముందుకెళ్తే అసలు అక్కడ ఏమొస్తుందో కూడా కనిపించని పరిస్థితి ఉంది. అంతగా పొగమంచు. గత వారం 10 రోజులుగా కాస్త చలి పొగమంచు తగ్గాయి. బట్ మళ్ళీ సడన్ గా ఉన్నట్టుండి నిన్నటి నుంచి పెరిగాయి.